గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము ఒక కథ చెప్పుకుందాం, సరేనా? కథ పేరు ఏం పేరు అంటే వర్ణమాల. కథ పేరు ఏం పేరు? వర్ణమాల అనే ఒక కథ చెప్పుకుందాం. అయితే అనగనగా ఒక ఊరు ఉండేదంట. ఏముండేది? అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరి పేరు వర్ణమాల. పేరేం పేరు? వర్ణమాల. మన ఊరి పేరు ఏం పేరా? గుర్తుందా అందరికి? అయితే ఆ ఊరిలో మొత్తం ఎంత మంది ఉన్నవాళ్ళు? 55 మంది ఉన్నారంట. 55 మెంబర్స్ ఉన్నారంట. ప్రజలు ఉన్నారు. 55 మెంబర్స్ ప్రజలు ఉన్నారన్నమాట. అయితే ఎవరెవరు ఉన్నారు అందులో? ఫస్ట్ 16 మెంబర్స్ పిల్లలు ఉన్నారంట. మీలాగా మొత్తము ఎంతమంది ఉన్నారు? 16 ఉన్నారు. తర్వాత పెద్దలు ఎంతమంది ఉన్నారు? 36 మెంబర్స్ పెద్దవాళ్ళు ఉన్నారంట. వృద్ధులు అంటే ముసలి వాళ్ళు అంటాం కదా, వాళ్ళు 3 మెంబర్స్ ఉన్నారంట. ఎంతమంది ఉన్నారు? మొత్తం కలిసి ఎంత ఉన్నారు? 55, 55 మెంబర్స్ ఉన్నారన్నమాట. అయితే మరి వీళ్ళ యొక్క పేర్లు తెలుసుకుందామా? రవి ఇన్నానా? మొత్తము పిల్లలు ఎంతమంది ఉన్నారు అనుకున్నాము? 16 మెంబర్స్ ఉన్నారు కదా. వాళ్ళ పేర్లు ఏం పేర్లు? మీకు పేర్లు ఉన్నాయా అందరికి? ఉన్నాయి కదా. వీళ్ళకి కూడా ఇక్కడ కూడా 16 మెంబర్స్ కి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంది. తెలుసుకుందాం. ఫస్ట్ ఆమె పేరు ఏం పేరు? పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంది. తెలుసుకుందాం, సరేనా? ఏం పేర్లు? ఎవరు వీళ్ళందరూ? ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. 36 మెంబర్స్ పెద్దవాళ్ళు ఉన్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు? ముసలి కదా, వృద్ధులు అంటారు. వాళ్ళని ఏమంటారు? ముసలి వాళ్ళు. వెరీ గుడ్. ఎంతమంది ఉన్నారు అనుకున్నాము?